హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ సంబంధించిన నాన్ టెక్నికల్ అండ్ హవాల్దార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకు 8326 పోస్టల్ నోటిఫికేషన్స్కి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది డే బిఫోర్ ఎస్టర్డే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం ఒక 2 days తర్వాత చేస్తున్నాము. సో నేను ప్రతిదీ కూడా మీకు మన ఆన్లైన్ సెంటర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మీరు అంతా చూడవచ్చు. నేను ప్రతి అప్డేట్ కూడా నేను మన ఆన్లైన్ సెంటర్లో ఉండి అయితే నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్రతిదీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. మన ఓన్లీ ఎడ్యుకేషన్ వీడియోస్, హౌ టు అప్లై అనేది కూడా క్లియర్గా మన ఓన్లీ మన సెక్షనే అది, ఇక వేరే ఏముండదు. మనకి వీలైతే అవసరమైన వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇందులో మనకు ఇంపార్టెంట్స్ కొన్ని విషయాలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎట్లా, రిజిస్ట్రేషన్ ఎట్లా, ఓకే. సో మధ్యలో మనకి ఆ నెంబర్స్ ఇవ్వడం ఎట్లా, సో అన్నీ 72 ఉంటాయి మొత్తం మనకి హవాల్దార్లో పెట్టుకునేటి. ఆ 72కు 72 పెట్టాలా, మధ్యలో కొన్ని మాత్రమే పెట్టుకోవచ్చా, ఒకవేళ మిస్టేక్స్ అయితే కరెక్షన్ ఎప్పుడు ఏంటిదని, ఇట్లా చాలా ప్రతిదీ ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగడానికి, నా కామెంట్లో అడగడానికి పనికి వస్తుంది. అండ్ వీడియోని అయితే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతేనే కదా ఫ్రెండ్స్? ఓకే. సో వీడియోని స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఆ వీడియోని ఎట్లనో చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎంటీఎస్ నాన్ టెక్నికల్ అండ్ హవాల్దార్, ఓకే, సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామ్ 2024కి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామ్ ఫీజు చూడండి 100 రూపీస్ ఉన్నది. అండ్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి సంబంధించిన అయితే ఎటువంటి ఫీజు లేదు. అండ్ అదర్స్ వాళ్ళకి బీసీ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే జస్ట్ కేవలం 100 రూపాయలు ఉన్నది. ఇది ఆన్లైన్ పేమెంట్, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, వీసా, మాస్టర్ ఏ కార్డు ద్వారా కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో చూసుకొని అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి కనుక మనకి స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ June 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి July 31 midnight 23rd అంటే 11 వరకు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ మనకి కరెక్షన్ విండో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి August 16 అండ్ August 17 మాత్రమే ఇక్కడ ఉంది. August 16 అండ్ August 17 ఏదైనా మన మిస్టేక్స్ పోతే కనుక ఆ 2 రోజులలో మాత్రం మన కరెక్షన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఎగ్జామ్ మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి October అండ్ Novemberలో మన కంప్యూటర్ ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుందంట. కొంచెం ఏజ్ లిమిట్కి వచ్చేసరికి మనకి కొన్ని ఎంటీఎస్ పోస్టులకు వచ్చేసి మనకి 18 to 25 ఉన్నది. అండ్ హవాల్దార్ పోస్టులకు వచ్చేసి మనకి 18 to 27 అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకు మనకి 2 August 1919 లోపు అంతకు ముందు పుట్టే అయితే ఉండకూడదంట. అంటే 98 వాళ్ళైతే నాట్ అలౌడ్. అండ్ 2007 తర్వాత పుట్టే అయితే ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్లా మనకైతే ఒకసారి చూసుకోవచ్చు. అండ్ హవాల్దార్కి వచ్చేసి మనకు 2/8/1997 కంటే ముందు అయితే పుట్టి ఉండకూడదు. అంటే 96 కూడా నాట్ అలౌడ్. అండ్ 2006 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు. ఆ తర్వాత వచ్చినా కూడా యూజ్లెస్ అనమాట. ఓకేనా? సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే కనుక మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనైతే మనకి ఇక్కడ కనబడుతుంది ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు. ఓకే, మనకు వేకెన్సీస్ వచ్చేసి 8326 పోస్టులు అయితే మనకి 2 వాటికి సంబంధించిన ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఎట్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటిది అనేది ఇంతకుముందు ఆల్రెడీ మనం ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఆ బిట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. లేదంటే మీకు ఇక్కడ రిజిస్టర్ అనేవారిని కనబడుతుంది కదా, రిజిస్టర్ రూమ్ మీద క్లిక్ చేస్తే మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు అడుగుతుంది. ఓకేనా? అట్లా కూడా మీరు ఎంట్రీ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే మొత్తానికి అయితే చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసేయాలి, హోమ్ పేజ్కి. ఓకేనా? దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఒక పాస్వర్డ్ మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుని ఉంటుంటాం ఆల్రెడీ, అది కూడా అక్కడ ఎంట్రీ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ కూడా కొట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద కండి. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? సో లాగిన్ అయిపోయారు కదా, నెక్స్ట్ పేజ్ ఇక్కడ కనబడుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ లేటెస్ట్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎన్ని పోస్టుల వేకెన్సీస్ ఇక్కడ పడ్డాయి, మన ఎన్ని
రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ ఇక్కడ పడ్డాయి అనేది మనకి ఈ డిస్ప్లేలో ఇక్కడ కనబడతాయి. మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? CGLకి అప్లై చేద్దాం అనుకుంటారా, MTS అండ్ హవాల్దార్కి సంబంధించిన అప్లై చేద్దాం అనుకుంటారా అనేది ఇక్కడ కనబడతాయి. సో ఇక్కడ మనం MTSకి అప్లై చేద్దాం కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ కరెక్షన్ విండో కూడా డేట్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో వీటి మీద అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. అండ్ బై ద బై మనం ఆల్రెడీ CGLకి సంబంధించిన ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని కూడా ఆల్రెడీ వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రెండు కూడా మనకు నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మనం MTS ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో అప్లై మీద క్లిక్ చేయండి. ఇట్లా ఒక ఫామ్ వస్తుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫిల్ ఫామ్ అని కనబడుతుంది కదా. మళ్ళీ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఏం లేదు, ఫోటో ఇంత ఉండాలి, ఆ సైజులో ఉండాలి, ఈ సైజులో ఉండాలి, కాకపోతే ఉండాలి అని అన్నట్టు ఉంటే చదువుకోండి ఒకసారి. ఫిల్ ఫామ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో మన పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మన డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇట్లా ఒకసారి వస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అట్లనే చివరికి ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. ఓకే, రైట్ సైడ్ బాటంలో నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం చూజ్ చేసుకోవాలి. ఈ MTSకి హవాల్దార్కి మనం మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇక్కడ క్లిక్ చేయగానే అక్కడ PG ఉంటుంది, బీటెక్ అట్లా మన ఇంటర్మీడియట్ ఉంటుంది, మెట్రికులేషన్ అంటే SSC ఉంటుంది. మీ మినిమం క్వాలిఫికేషన్ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఏం పెట్టుకుంటారో చూజ్ చేసుకోండి. సో మళ్ళీ కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ గ్రాడ్యుయేషన్ ఆ క్వాలిఫికేషన్ అనేది చూజ్ చేసుకోవాలి. అది పాస్ అయ్యారా చదువుతున్నారు అనేది అడుగుతుంది. పాస్ అయితే పాస్ అని పెట్టుకోరు. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్టేట్ నుంచి పాస్ అయ్యారు, యూనివర్సిటీ ఏంటిది ఇట్లా అడుగుతుంది. ఇదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ SSC పెట్టారనుకోండి, SSC మార్క్స్ పెడితే SSC మార్క్స్ రూల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ పెడితే డిగ్రీ, ఇంటర్ పెడితే ఇంటర్ ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి. అందులో ఎన్ని మార్కులు పర్సెంటేజ్ ఎంత వచ్చింది, లేదా CGPA వచ్చిందా, ఏదైనా ఒకటి మాత్రం ఎంట్రీ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యానా అని అడుగుతుంది. ఇందులో SSCకి సంబంధించిన ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. అవును అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ నో పెట్టాను. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లో అప్లై చేస్తున్నారా లేదా, వాడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ అది ఏదైతే స్పెసిఫిక్గా మెన్షన్ చేశారో అందులో ఆ డేట్లో ఉన్న మధ్యలోనే పుట్టి ఉన్నారా అంటే ఎలిజిబుల్ అయినా కాదా అనేది అడుగుతుంది. ఎస్ కోర్స్ నేను ఏజ్ రిలాక్సేషన్ మించి అయితే అప్లై చేస్తలేను, ఏజ్ రిలాక్సేషన్ అందులోనే సూటబుల్ అవుతా అంటే మాత్రం నో పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇక ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఎటువంటి అభ్యంతరం లేదా అని అడుగుతుంది. ఓకే, ఎస్ అని పెట్టేసేయండి. కొందరికి నో అని పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, నేనైతే ఎస్ పెట్టుకుంటున్నా. అండ్ కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అడిషనల్ నెంబర్ 1 అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ నెంబర్ 2. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన ఎగ్జామ్ సిటీ సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకే, ఒక 3 పెట్టుకోవాలి. మన దగ్గరలో ఉన్నటువంటి ఒక 3 సెంటర్స్ అయితే పెట్టేసుకోండి. మనం కర్మార్ డిస్టిక్ సంబంధించింది నేను కాబట్టి ఫస్ట్ కర్మార్ పెట్టుకుంటా, తర్వాత వరంగల్ పెట్టుకుంటా, తర్వాత హైదరాబాద్ పెట్టుకుంటా. మన లోకల్ వాళ్ళకైతే ఇదే ఉంది. ఒకసారి అయితే చూసి పెట్టుకోండి, మీ దగ్గర ఏది ఉంటో అది కూడా చూసి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎందులో మీరు రాస్తారు, తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా, ఉర్దూలా, హిందీలోనా, ఎట్లా రాస్తారు అది చూజ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంగ్లీష్లోమా, తెలుగా, హిందీయా, ఉర్దూవా, తెలుగు అనేది మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అక్కడ ముందు పేజీలో ఎస్ పెట్టుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ అందుకే ఇక్కడ డిజేబుల్ కనబడుతున్నాయి, బెంచ్ మార్క్ సంబంధించినవి. అక్కడ ఎస్ పెట్టుకుంటే మాత్రమే ఇక్కడ కనబడతాయి. ఓకేనా? సో కొంచెం నెక్స్ట్ కింది పేజీకి వస్తే కనుక ఇది నో పెట్టుకోండి. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళకి సూటబుల్ అయితే నో పెట్టేసుకోండి. దాని అర్థం ఏంటంటే మీకు ఒక హెల్పర్ అన్నమాట, సపరేట్గా పైకి ఎక్కడం వీలు కాకపోతే కింద రాయడం అట్లాంటివి ఏమైనా అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అందుకే నో. ఓకే, సో వెదర్ ఇట్ స్క్రైబ్ మనకి ఇంతకుముందు ఏమన్నా మీరు పట్టుబడ్డారా, ఏమన్నా ఎగ్జామ్స్లలో మీ మీద మాల్ ప్రాక్టీస్ చేయబడిందా అని ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఆటోమేటిక్గా అక్కడ మనం నో పెట్టేసుకుంటాము, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కింద మనకి స్టేట్స్ కొన్ని కనబడతాయి, మన 72 ఉంటాయి మొత్తం. ఓకేనా? సో ఈ MTS కానీ హవాల్దార్ కానీ మనము నచ్చిన స్టేట్స్కి ఒకవేళ సెలెక్ట్ అయితే ఎక్కడ పనిచేస్తారు అని దాని అర్థం. సో ఇక్కడ మీకు స్టేట్స్, ఆ స్టేట్కి సంబంధించిన కోడ్లు అయితే ఇక్కడ కనబడతాయి. ఇక్కడ 56 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ నుంచి కొంచెం ఇందులోనే నేను కిందికి స్క్రోల్ చేస్తే కనుక మొత్తం 72 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కోడ్స్ కనబడుతున్నాయి కదా, ఈ కోడ్స్ వీటిని కోడ్స్ అంటారు కదా. సో మనకి హైదరాబాద్ ఉంది,
తెలంగాణ ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, విశాఖపట్నం ఉంది, ముంబై ఉంది. ఇట్లా వీటికి సంబంధించిన కోడ్లను ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ చేయాలి. మరి 72 ఉన్నాయి, 72 ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేయాలా అంటే అవసరం లేదు. మీకు సంబంధించిన కొన్ని మాత్రమే ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 61, 63, 58, 56, 60, 67 పెట్టాను. రిమైనింగ్ వాటికి జస్ట్ ఎక్స్ కొట్టేస్తే ఆటోమేటిక్గా అవన్నీ ఫిలప్ అయిపోతాయి ఎక్స్ అనేది. సో ఒకవేళ నా జాబ్ వస్తే ఈ రాష్ట్రాలలో మాత్రమే, ఈ ప్లేసులలో మాత్రమే నేను చేద్దాం అనుకుంటున్నాను దాని అర్థం. ఓకేనా? సో కొందరు తెలియక అన్నీ పెట్టుకుంటా అంటారు. పెట్టుకున్నా నష్టం ఏం లేదు. నాకు జాబ్ కావాలనే లక్ష్యం కొద్దీ కొందరు ఉంటే పర్లేదు. కొంచెం అటు ఇటు అయిందని అనుకుంటే ఇక్కడ రీసెట్ కూడా కొట్టుకొని మళ్ళీ మొదటి నుంచి మీరు చేసుకోవచ్చు. కింద సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, మీరు ఇవన్నీ ఓకే అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో అంతకుముందు మనం ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే తీసుకునేది, అండ్ ఇక్కడ అట్లా కాదు, లైవ్గానైతే మనము ఫోటో తీయాలి. ఓకేనా? సో దానికి సంబంధించి మనకు నేను చెప్తాను ఎట్లనో మొబైల్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి. సో ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, దీని మీద మీరు మొబైల్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే కనుక మీకు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా? ఈ MTSSకి సంబంధించిందే ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఓపెన్ చేస్తే మనకు ఆ రిజిస్ట్రేషన్ ఐడి, ఆ పాస్వర్డ్, ఇందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా MTSకి సంబంధించింది. ఈ SSకి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ అన్నమాట. మన తెలంగాణ స్టేట్లో TSPSC వన్ టైం రిజిస్ట్రేషన్ ఎట్లనో దీనికి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాక మీరు ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఓపెన్ కావాలి. ఓపెన్ అయినాక మనకి ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారు అనేది స్టార్టింగ్లో మనం అడిగాము కదా, అదే విధంగా మీకు అడుగుతుంది. ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ షాంపిల్గా అయితే మీకు ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఎట్లా అప్లోడ్ చేయాలనేది షాంపిల్ కనబడుతుంది. టేక్ ఫోటో అని కనబడుతుంది. ఓకేనా? టేక్ ఫోటో మీద క్లిక్ చేసేసేయండి. టేక్ ఫోటో మీద క్లిక్ చేసి అప్లోడ్ అని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫోటో వచ్చి ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది అంతా ఆన్లైన్ సిస్టమే జరుగుతుంది. సిస్టమ్స్కి ఎవరికైనా వెబ్ క్యామ్లో లేకున్నా కూడా ఇదే పని చేయండి. ఎదుటి వాళ్ళని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫీ ఫోటో తీసుకోమని బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకొని మీరు అక్కడ మొబైల్ అప్లోడ్ చేస్తే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక సిగ్నేచర్ మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సైజెస్ ఉన్నాయి, సిగ్నేచర్కి సంబంధించిన సైజెస్ చూసుకొని అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫోటో అయితే సిగ్నేచర్ రెండు కూడా మనం ఫోటో, లైవ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా, కింద సిగ్నేచర్ కింద కొట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ అంతా ప్రీవ్యూ కనబడుతుంది. ఒకసారి అంతా ప్రీవ్యూ అయితే చెక్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా రైట్ సైడ్ బాటంలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ అయితే చేయాలి మనం. అన్నీ ఓకే అయితే ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసేసి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ అని కనబడుతుంది. అండ్ కొందరికి ఎవరైతే SC/ST వాళ్ళు కానీ లేకపోతే ఇంకా PWS కానీ ఉమెన్స్ కానీ డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని కనబడుతుంది. అండ్ కొందరు పేమెంట్ సెక్షన్ వాళ్ళు అయితే ఇక్కడ మేక్ పేమెంట్ మీద చేయాలి. మేక్ పేమెంట్కి క్లిక్ చేస్తే ఇక్కడ 100 రూపీస్ అని ఈ విధంగా చూస్తుంది. మళ్ళీ పే మీద క్లిక్ చేసేసండి. నెక్స్ట్ పేజ్ ఇట్లా మనం పేమెంట్ చేయమని డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సెక్షన్ కనబడుతుంది. అవన్నీ ఎంట్రీ చేసేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ ప్రింట్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఇక్కడ మనకు షో కనబడుతుంది. ఇక్కడ మన అప్లికేషన్ హిస్టరీ కూడా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ హిస్టరీ కూడా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంతే SSCకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇదే విధంగా మనం ఈజీగానైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ప్రతిదీ కూడా ఇదే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అందరికంటే ముందు మన నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్స్ ఏమైనా వస్తుందా కామెంట్లో అడగండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎవరైతే MTS గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.